లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కూకట్పల్లి వై జంక్షన్ వద్ద ఆందోళన చేపట్టారు. గిరిజన రైతుల అక్రమ అరెస్టు సంఘటనలు మళ్లీ భవిష్యత్తులో ఎక్కడ పునరావృతం కాకుండా చూసే బాధ్యత ప్రభుత్వం మీద ఉందని బీఆర్ఎస్ నాయకులు వెల్లడించారు. తక్షణమే లగచర్ల రైతులను జైలు నుంచి విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కూకట్పల్లి వై జంక్షన్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు వినతి పత్రం సమర్పించినట్లు తెలియజేశారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక రైతులను ఒక గూండాలాగా ఒక దేశద్రోహులాగా ఈరోజు బేడీలేసి జైల్లో పెట్టిన ఆ దుర్చర్యను నిరసిస్తూ ఈరోజు గౌరవ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు గారు మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. అంబేద్కర్ గారి విగ్రహానికి మెమోరాండం ఇవ్వని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మా ఎమ్మెల్యే గారి మాధవర కృష్ణారావు గారి ఆధ్వర్యంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతి పత్రం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వం ఒక నిరంకుశంగా ఒక దోపిడీ రాజ్యంగా ఈరోజు రైతులను ఎట్లయితే దూషించింది, రైతులను ఎట్లయితే జైల్లో పెట్టిరో ఇమ్మీడియట్గా బేషరతుగా ఈరోజు రైతులను విడుదల చేయాలని మరి నిన్న అసెంబ్లీలో జరిగిన పోరాటం కావచ్చు, ఈరోజు అంబేద్కర్ గారి నిరసన ఈ పత్రాల కార్యక్రమం కావచ్చు, దయచేసి వెంటనే ఇప్పటికైనా అంబేద్కర్ గారికి మేము విన్నవించుకునేదంటే ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలి, ఈ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలవాలి, రైతుల పట్ల ఈ రాష్ట్రం పట్ల వాళ్ళకున్న ఒక విద్వేషాలను పోవాలని చెప్పి ఈరోజు వినతి పత్రం జరిగింది. నిజంగా ఈరోజు ఏ వర్గంలో చూసినా కూడా అనిశ్చితి, ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ప్రభుత్వ వ్యతిరేకత కార్యక్రమాలు తప్ప ఈరోజు రైతులను ఒకరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం రైతు బంధు ఇచ్చి రైతు ఆసరా పథకం ఇచ్చేసి అన్ని రైతులకు వడ్డీలు ఇచ్చేసి రుణాలు మాఫీ చేసి ఈరోజు ఆదుకున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. రైతులకు అండగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక రైతులను ఒక గూండాలాగా ఒక దేశద్రోహులాగా ఈరోజు బేడీలేసి కృష్ణారావు గారి ఆదేశాలతో ఈరోజు కూకట్పల్లి నియోజకవర్గ కార్పొరేటర్లు వై జంక్షన్లో ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించడం జరిగింది. గత 45 రోజులుగా లగచర్ల బాధితులు రైతులు మా వ్యవసాయ భూములు పండించుకొని దీని మీద ఆధారపడి ఉంటామంటే రాత్రి వాళ్ళని కిడ్నాప్ చేసి పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి జైల్లో సంగారెడ్డి జైల్లో వేసి 3rd డిగ్రీ ప్రయోగించేంత పనులు చేస్తున్నారంటే ఒక సీఎం సొంత జిల్లాలో ఇంత దుశ్చర్య పాల్పడుతున్నారంటే ఒక సంవత్సరం లోపల ఒక సొంత సీఎం జిల్లాలోనే ఇంత వ్యతిరేకత ఒక కలెక్టర్ని కొట్టే స్థాయికి ప్రజలు ఎదిగారంటే రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క పరిస్థితి